ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ అంక శ్రావ్య. గజ్వేల్ పట్టణంలో బస్ స్టాండ్, తూఫ్రాన్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, ఇందిరా పార్క్ చౌరస్తా, ఇందిరా పార్క్ నుండి కోటమైసమ్మ వెళ్లే గజ్వేల్ రోడ్డు తదితర ప్రాంతాలలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఫుట్పాత్ ఆక్రమించి రోడ్డుపై సామాన్లు పెట్టి, కూరగాయలు, పండ్లు పెట్టి వచ్చిపోయే వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని మరియు అన్ని దుకాణాలను ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోకి మార్చుకోవాలని అవగాహన కల్పించిన గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిటీ సెక్రటరీ జాన్ వెస్లీ మరియు పై డిపార్ట్మెంట్ సిబ్బంది. ఈ సందర్భంగా పై డిపార్ట్మెంట్ అధికారులు మాట్లాడుతూ బస్ స్టాండ్, తూఫ్రాన్ రోడ్, ఇందిరా పార్క్ చౌరస్తా, కోటమైసమ్మ వెళ్లే రోడ్లో పెట్టుకునే 4 చక్రాల వాహనదారులు, ఫ్రూట్స్ మరియు ఇతర షాపులు పెట్టుకునేవారు రేపటి 2 రోజులలో మార్కెట్లోకి షాపులు మార్చుకోవాలని సూచించారు. తాత్కాలికంగా షాపులు కేటాయించడం జరుగుతుందని, 6 నెలల తర్వాత పూర్తి స్థాయిలో షాపులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అందరూ వస్తారు. బయట లోపల వస్తే ఎవరైనా లోపలికి రావాల్సింది.